గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నోటిఫికేషన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్, హైదరాబాద్, చంద్ర విహార్ కాంప్లెక్స్, నాంపల్లి, హైదరాబాద్, ఫర్ ఫిల్లింగ్ అప్ ది పోస్ట్స్ ఆఫ్ junior stenographers on contract basis in Hyderabad. Dear friends, just to make remember here, it is contract basis, not regular one. See here, applications are invited from the eligible qualified candidates for two vacancies. Two junior stenographers are there, and here a consolidated remuneration for rupees 19,500 only. Yeah, if you are interested, you may apply to this address. ఈ అడ్రస్కి పంపించండి. ద ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ 2, హైదరాబాద్, 9th ఫ్లోర్, చంద్ర విహార్ కాంప్లెక్స్, ఎంజే రోడ్, ఎంజే మార్కెట్, నాంపల్లి, Hyderabad. And also, you have to mention on the envelope like application for the posts of junior stenographers. చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 12th February 2024 by 4 PM ఓన్లీ. ఈ రోజు డేట్ ఏంటి? 4th కదా, కాబట్టి ఓన్లీ 1 వీక్ టైం ఉంది. మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేయండి. ఇక్కడ ఇచ్చారు త్రూ రిజిస్టర్డ్ పోస్ట్, కొరియర్ ఆర్ బై హ్యాండ్. కాబట్టి రిజిస్టర్డ్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ, బై హ్యాండ్ కానీ ఇవ్వచ్చు. ఇక్కడ చూద్దాం క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్స్ మస్ట్ పొసెస్ ది మినిమం జనరల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ and also possess typewriting higher grade and shorthand higher grade in English with computer knowledge. So, if typewriting, if shorthand candidates are not available, higher candidates, they are going to consider for lower candidates also. హయ్యర్ వాళ్ళు దొరకకపోతే లోయర్ క్యాండిడేట్స్ని కూడా తీసుకుంటారంట ఈ వేకెన్సీస్కి సంబంధించి. చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి 34 ఇయర్స్ వరకు ఉంది. 1st February 2024 నాటికి కన్సిడర్ చేస్తారు. 34 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ SC ST బీసీస్కి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంది. కాబట్టి 34 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అంటే 39 ఇయర్స్ వరకు SC ST BC కేటగిరీస్కి అప్లికబుల్ ఉంది. 39 ఇయర్స్. ఒకవేళ ఫిజికల్ డిజబిలిటీ ఉంటే 10 ఇయర్స్ వరకు అప్లికబుల్ ఉంది. అంటే 34 ప్లస్ 10 ఈక్వల్ టు 44 ఇయర్స్ వరకు అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ there will be a skill test in stenography and computer among the candidates apart from typewriting speed test in higher grade. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి రిటన్ టెస్ట్ లేదు, డైరెక్ట్ స్కిల్ టెస్టే. స్కిల్ టెస్ట్ మీన్స్ ఇన్ షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంది. టైప్ రైటింగ్ సపరేట్ ఉంటుందా, లేకపోతే మీరు డిక్టేషన్ రాసుకున్న తర్వాత అదే స్కిల్గా పరిగణిస్తారా అనేది తెలియదు క్లారిటీగా. కాబట్టి స్టెనోగ్రఫీ టెస్ట్ మీరు డిక్టేషన్ రాసుకున్న తర్వాత దాన్ని మాత్రం మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది.
టైప్ రైటర్స్ మీదనే ట్రాన్స్క్రైబ్ చేయాలి, కంప్యూటర్లో కాదు. మీ ఓన్ టైప్ రైటర్స్ మాత్రం తీసుకొని వెళ్ళాలి అక్కడికి. ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ద ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ స్కిల్ టెస్ట్ అమాంగ్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ స్కిల్ టెస్ట్. ఒకవేళ మీకు స్కిల్ టెస్ట్లో పాజిటివ్ మార్క్స్ వస్తే, క్వాలిఫై అయిపోతే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంట. కాబట్టి అది డియర్ ఫ్రెండ్స్. ది క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఎన్క్లోజ్ ద బయోడేటా అండ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ అబౌవ్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ అప్లికేషన్. మీ బయోడేటా కూడా పెట్టండి మీ అప్లికేషన్తో పాటు, మీ డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అడిగారు, షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ అడిగారు. అవన్నీ డీటెయిల్స్ పెట్టండి. ఒకవేళ మీకు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ లేకపోతే లోయర్ గ్రేడ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పారు. బట్ హయ్యర్ గ్రేడ్ వాళ్ళు దొరకకపోతేనే లోయర్ గ్రేడ్ వాళ్ళని తీసుకుంటారంట. అది ఒకటి, స్కిల్ టెస్ట్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి లోయర్ గ్రేడ్ వాళ్ళు కూడా అప్లై చేయండి. ఇన్ కేస్ హయ్యర్ గ్రేడ్ వాళ్ళు కరెక్ట్గా రాయకపోతే, మీరు లోయర్ గ్రేడ్ వాళ్ళు మీరు రాసే కెపాసిటీ ఉంటే, ఆ స్పీడ్ 120 వర్డ్స్ పర్ మినిట్ రాసే కెపాసిటీ మీకు ఉంటే మీకు కూడా అవకాశం రావచ్చు. కాబట్టి అప్లై చేయడం మంచిదే డియర్ ఫ్రెండ్స్. ఇక నోట్ పెట్టారు, నోట్ అని. ఓన్లీ ద లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఇఫ్ నో లోకల్ క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్, నాన్ లోకల్ క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్. కాబట్టి ఈ పోస్ట్ ఏదైతే స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ హైదరాబాద్ వాళ్ళకి ఇస్తారంట. ఒకవేళ హైదరాబాద్ వాళ్ళు లేకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరినైనా తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. సరే, మనం అదంతా అవసరం లేదు, మీరు అప్లై చేయండి పాజిటివ్గా. అప్లై చేసేస్తే తర్వాత చూడవచ్చు మీకు అవకాశం ఎలా ఉంటుందని చెప్పేసి. కాబట్టి పాజిటివ్గా ఉండి అప్లై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అప్లై చేయడం వల్ల ఏంటి, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ విషయం చెప్పారు చూడండి. ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ దైర్ ఓన్ టైప్ రైటర్స్ ఫర్ టైప్ రైటింగ్ స్పీడ్ టెస్ట్. ఆఫీస్ షెల్ నాట్ ప్రొవైడ్ టైప్ రైటర్స్ టు ది క్యాండిడేట్స్. కాబట్టి ఏదైతే ఎగ్జామ్ రోజు మీరు వెళ్తారో ఎగ్జామినేషన్ సెంటర్కి, ఆ రోజు మీ యొక్క ఓన్ టైప్ రైటర్స్ని తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్స్. అక్కడ మీరు అనుకోవద్దు వాళ్ళే టైప్ రైటర్స్ ప్రొవైడ్ చేస్తారని, కంప్యూటర్లో టెస్ట్ పెడతారని. అటువంటిది ఏమీ ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా మీ ఓన్ టైప్ రైటర్స్ మాత్రం తీసుకొని వెళ్ళాలి. ఓన్ టైప్ రైటర్స్ అంటే అందరికి టైప్ రైటర్స్ ఉండవు కదా, వేరే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే తీసుకోవడం, లేకపోతే నియర్ బై ఉన్న మీకు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి అడ్వాన్స్గా 1 వీక్ ముందు పర్మిషన్ తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకు టైప్ రైటర్స్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైప్ రైటర్ మీద ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ సేమ్ అదే టైప్ రైటర్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. డైరెక్ట్ ఎగ్జామ్లో ఆ టైప్ రైటర్ ఎలాగుందో ఆ కండిషన్ తెలియదు కదా. కాబట్టి టైప్ రైటర్ మీకు ఆల్రెడీ టైప్ రైటర్ ఉంటే ఇంకా హ్యాపీ. కాబట్టి అది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది కాంట్రాక్చువల్ బేసిసే, ఇది కన్జ్యూమర్ డిస్ప్యూట్స్లో. కాబట్టి పెద్ద కంపల్సరీ అప్లై చేయాలని ఏమీ లేదు. మీకు నీడీ అవసరం ఖచ్చితంగా అయితే అప్లై చేయండి, లేకపోతే అవసరం లేదు డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ శాలరీ 19,500 మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైతే ఏజ్ 25 ఇయర్స్ బిలో ఉంటే వాళ్ళకు మేబీ టైం వేస్ట్ అవుతుంది మీ ప్రాక్టీస్కి, మీ యొక్క ప్రిపరేషన్కి. మీరు ఎస్ఎస్సి అప్లై చేస్తుండవచ్చు, డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో సీరియస్గా ప్రిపేర్ అవుతుండొచ్చు, ఎస్ఎస్సి, సిసిఎంబి, లైక్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అటువంటి వాళ్ళకి బిలో 25 ఇయర్స్ వాళ్ళకి అప్లై చేయకపోవడమే మంచిది. మీకు ఇంకా మంచి అవకాశం వస్తుంది. ఎందుకంటే కాంట్రాక్చువల్ బేసిసే కదా, దట్ టు శాలరీ చాలా తక్కువ ఉంది. కాబట్టి కంపల్సరీ చేయాలని లేదు. ఎవరికైతే అవసరమో తప్పదు అన్న వాళ్ళు అప్లై చేయడం బెటర్.
30 ఇయర్స్ క్రాస్ అయిపోయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ 20స్‌లో ఉన్నవాళ్ళు అప్లై చేయకపోవడం మంచిది. వేరే మీరు మంచి జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ, షార్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అంటే షార్ట్ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మంచి అవకాశాలు ఇంకా మంచిగొస్తాయి. గానీ ఈ 20స్‌లో టీనేజ్‌లో 20స్‌లో ఉన్నవాళ్ళు అప్లై చేయడం మాత్రం అంత అవసరం లేదు. రెగ్యులర్ జాబ్స్‌కి అప్లై చేయాలి. ఈ కాంట్రాక్చువల్ ఔట్‌సోర్సింగ్‌కి అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే స్టెనోగ్రఫీ ఫీల్డ్ గదా! మీకు మంచి అవకాశాలుంటాయి. ఇంకా ఇట్లాంటివి చూడాలి గానీ, ఈ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్చువల్ బేసిస్ కాకుండా రెగ్యులర్ జాబ్స్ మీరు పొందడానికి ట్రై చేయాలి డియర్ ఫ్రెండ్స్. సో, లాస్ట్ డేట్ ఈస్ 12థ్ ఫిబ్రవరి 2024. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి డియర్ ఫ్రెండ్స్. ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఉంటుంది జాబ్ ఇది. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.